రామ్ గోపాల్ వర్మ ఆచూకీ కోసం పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తుంటాం సహజంగా అనేక కేసుల విషయంలో పోలీసులు విచారణకు వచ్చినప్పుడు ఎవరైతే విచారణ ఎదుర్కొనేటువంటి వ్యక్తి అసలు ఈ కేసుకు సంబంధించిన పోలీసులు విచారిస్తున్నప్పుడు తనకు తెలియదనో మర్చిపోయానో ఇలా చాలా ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేదానికి కావచ్చు, లేకపోతే తనకున్న అవకాశాన్ని ఏదో ఒక రకంగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది వర్చువల్గా విచారణ అనేది ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితి ఉంటుందా? అసలు పోలీసులు ఏమనుకుంటున్నారో కూడా మనం ఒకసారి వెంకట్ని అడుగుదాం. వెంకట్, చెప్పండి, ఏంటి ఎస్పీ దామోదర్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది కేసు విషయంలో. ఇంకోవైపు హైబ్రిడ్ విధానంలో మేము విచారణకు సిద్ధమనే రకంగా రామ్ గోపాల్ వర్మ సంబంధించినటువంటి లీగల్ టీం అంటుంది. దానికి ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? అలాంటి ప్రతిపాదన అసలుకి పోలీసులు దృష్టికి అఫీషియల్ గా తీసుకొచ్చారా? గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ప్రభావితమైన వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన వైసీపీకి ఇంటువంటి డైరెక్టర్లు ఎవరైతే రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు ఉన్నారో ఆ డైరెక్టర్లు వంటి వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న వాళ్ళందరి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా సైకోల్ని వరుసగా కేసులు నమోదు చేసి విచారణకు పిలుస్తున్న పరిస్థితుంది. అయితే ఏపీలో మనం పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే విచారణకు వచ్చిన వాళ్ళంతా కూడా ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్పని ఆ మూడు సమాధానాలే చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న వారి మీద ఎందుకు విమర్శలు చేశారన్న విచారణలు అయితే వాళ్ళు నోరు ఇప్పటం లేదు. ఈ పోస్టింగ్ల వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుట్ అయితే బయటికి రాని పరిస్థితుంది. అటువంటి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ లీగల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే వర్చువల్ విధానంలో రామ్ గోపాల్ వర్మని విచారించాలి. ఇప్పటి వరకు కూడా పోలీసుల వ్యవస్థలో వర్చువల్ విధానంలో ఒక ఏదైతే నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారించిన పరిస్థితి అయితే లేదు. అటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసిన పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో వర్చువల్ విధానంలో రామ్ గోపాల్ వర్మని ఆయన ఎక్కడున్నారో అక్కడి నుంచి వర్చువల్ విధానంలో ప్రస్తుతం అయితే విచారించే పరిస్థితి లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు సహకరిస్తానని చెప్పని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. 19వ తేదీ విచారణకు రావాల్సి ఉంది. కానీ తనకు ముందస్తుగా అనుకున్న షూటింగ్ షెడ్యూల్ ప్రకారం విచారణకు హాజరు కాలేకపోతున్నానని చెప్పని కూడా ఆయన వారం రోజులు గడువు కోరిన తర్వాతే వారం రోజులు టైం ఇచ్చిన పోలీసులు మరోసారి ఈరోజు విచారణకు రావాలని చెప్పారు. ఈరోజు విచారణకు హాజరవుతానని చెప్పని రామ్ గోపాల్ వర్మ కూడా చెప్పిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా వర్చువల్ విధానంలో విచారణ చేయాలి, నేను ఒంగోలు రాలేనంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు. ఒంగోలు తీసుకొచ్చి ఒంగోలులో విచారించి పంపించాలని చెప్పని అనుకున్నారు. కానీ ఏదైతే తన చంద్రబాబు కావచ్చు, ఇటు లోకేష్, పవన్ కళ్యాణ్ మీద ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులో విచారణ నుంచి తప్పించుకునేందుకే రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరు కాకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారన్న కోణంలోనే ప్రస్తుతం పోలీసులు అయితే సీరియస్గా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ లీగల్ టీం అడిగినట్టుగా వర్చువల్ విధానంలో రామ్ గోపాల్ వర్మని విచారించే అవకాశం లేదు. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు, ఆఖరి సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడైతే ఉందో దాని ప్రకారమే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లోనే ఎక్కడన్నా తలదాచుకున్నాడా లేకపోతే ముంబై వెళ్ళిపోయాడా అన్న కోణంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిన 2 టీములు కూడా ఒక టీం హైదరాబాద్లో ఉన్నా కానీ మరో టీం రామ్ గోపాల్ వర్మ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పని ఇటు ప్రకాశం జిల్లా పోలీసుల అధికారులు అయితే చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఏదైతే ఒంగోలు ఖచ్చితంగా తీసుకొచ్చి విచారణ జరిపి పంపిస్తామని చెప్పని కూడా ఇటు పోలీసుల నుంచి వస్తున్న స్పందన అయితే ఉంది. శ్రీహరి గారు, రైట్. వెంకట్, మనం చూస్తున్నాం 2 బృందాలు ప్రకాశం జిల్లా ఏదైతే ఒంగోలు రూరల్ సంబంధించినటువంటి సిఐ దీనికి పోలీసు ఈ కేసు సంబంధించిన విచారణ అధికారిగా ఉన్నారు. సో వారి నేతృత్వంలోనే ప్రస్తుతం 2 బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఒకటి ఆర్జీవీ నివాసం, మరొక బృందం అయితే మాత్రం ఖచ్చితంగా ఆర్జీవీ ఎక్కడికి వెళ్ళారు, ఆర్జీవీ ఎక్కడున్నారు, ఆయన షూటింగ్ కోసం వెళ్ళారా, లేకపోతే మరో పని మీద వెళ్ళారా, లేకపోతే ప్రస్తుతం పోలీసులు విచారణకు దూరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందుబాటులోకి లేరా, సో ఆయన ఒకవేళ ఉంటే సెల్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, సో ఏ కేసునైనా దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్పేటువంటి రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది.